హాయ్ ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో ఎక్కువ పూలు కావాలంటే మనం ఖచ్చితంగా కనకాంబరాలు నాటుకోవాల్సిందేనండి. వీటికి కుండీలు కూడా ఏం అవసరం లేదండి. మన ఇంట్లో పాతికి నూనె క్యాన్లు లేదా నీళ్ళ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, అవి పగిలిపోయినవైనా సరిపోతుందండి. 2 వంతుల ఎరువు, 1 వంతు మట్టి వేసి మిక్స్ చేసి ఈ మొక్కలు నాటుకుంటే సంవత్సరం మొత్తం కనకాంబరాలు పూస్తాయండి. చూడండి, చామంతి పూలు కూడా నాటుకున్నాము. ఎంతైనా ఆడపిల్లలు కనకాంబరాలు పెట్టుకుంటే ఆ కళే వేరు కదండి. ఇది తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టుకు ఎలా అయినా పందిరి వేయాలని అనుకుంటున్నాము. కనకాంబరాల పూలు మాకు ప్లేస్ లేదని ఇలా నాటుకున్నామండి మేము. ఈ చెట్లు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఈ కనకాంబరాల చెట్లు తెచ్చి నాటానండి. బాగా పూస్తున్నాయి పూలు కోసిన తర్వాత ఇలా వాటర్ నింపాము. ఎప్పుడైనా సరే అండి, మొక్కల నుండి పూలు వేరు చేసినప్పుడు వాటర్ పోయాలంట అని మా పెద్దవాళ్ళు చెప్పారు. చెప్పినా చెప్పకపోయినా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ వాటర్ పోయాలి కదండి. అది కాక సమ్మర్ తులసి చెట్టు అండ్ కరివేపాకు చెట్టుకి అలోవెరా కూడా ఉందండి ఇక్కడ. వాటికి కూడా వాటర్ పోసేసాను. ఇవి కనకాంబరం అండ్ చామంతి అండ్ తమలపాకు చెట్లు. మీకు కనకాంబరాల పూలు ఇష్టమా, మల్లెపూలు ఇష్టమా, ఏ పూలు ఇష్టమో కమెంట్ చేయండి. చూడండి, అల్లాను, ఎంత చిక్కగా అల్లాను. ఇది 50 రూపీస్ చెప్తారండి మూర. అయినా మనం పెంచుకొని పూలు పెట్టుకుంటే ఆ కిక్కే వేరు కదా. ఇవి ఎరువు కోసం అండి. మనం కూరగాయలు అవి కోసుకుంటాం కదండి, అది తోటకూర కాడలు అండ్ కాకరకాయది జువ్వినదండి. అది తీసుకొని చెట్లకి వేస్తున్నాను. ఇది ఎరువుగా బాగా పనిచేస్తుందండి. మేము డైలీ ఇలాగే చేస్తాము. అండ్ కోడిగుడ్డు పొక్కులు ఉంటాయి కదండి, ఆ పొక్కులు కూడా వేసేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.